విధానం చూద్దాం. ముందుగా మనము ఇడ్లీ పిండి తీసి పక్కన పెట్టుకొని ఒక కప్పు కొత్తిమీర తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్ పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీరను ఇలా కొంచెం వాటర్ వేసుకొని పేస్టులా చేసుకోవాలి. ఇది ఇడ్లీ పిండిలో కలుపుకుందాం. ఇలా ఇడ్లీ పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి ఇడ్లీలు వేసేసుకుందాం. ఇడ్లీ ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని ఇడ్లీలా ఇది 15 నిమిషాలు చిన్న బర్నర్ మీద పెట్టుకొని మామూలు ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలి. కొత్తిమీర ఇడ్లీలు రెడీ. ఇది చట్నీతో, ఇడ్లీ పొడితో, కరివేపాకు పొడితో తింటే బాగుంటుంది. సాంబార్తో